తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామంలో అడెల్లి పోచమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వేలాది మందితో కుచిలాపూర్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. శివసత్తుల ఆటలు, ప్రధాన వీధుల గుండా బోనాలను ఎత్తుకుని చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. యువకులు ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय शिवाजी కంది శ్రీనివాసరెడ్డి మన తలమడుగు మండలి అసనాపూర్ గ్రామం. పొచ్చమ్మ అమ్మవారిని, ఆ దుర్గామాతను, ఆ భవానీ మాతను సందర్శించుకోవడం జరిగింది. మా ఆదిలాబాద్ ప్రాంతమంతా, మా బోతు ప్రాంతమంతా ఆధ్యాత్మిక వారసత్వంతో, ఆధ్యాత్మిక చింతనతోని, భక్తితోని, ఆ అమ్మవారి ఆశీస్సులతోని మా అందరికి చల్లగా పంటలు పండాలని, మా ప్రాంతం అంతా కూడా అత్యంత వెనుకబడ్డ ఈ ప్రాంతము సుఖ సంతోషాలతోని, శాంతి సౌభాగ్యాలతోని, సిరి సంపదలతోని తులదూగాలని అమ్మవారిని వేడుకున్నా. అమ్మ, మా ఆదిలాబాద్ ప్రాంతం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. మా ప్రజల అమాయకులు నోరు తెరిచి అడగలేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావాల్సినవి ఏమున్నా కూడా మా ప్రాంతానికి అత్యధికంగా వచ్చేటట్టు చేయమ్మా. మా ప్రాంతం అంతా మనుషులంతా అమాయకులు, ఇమాందారి మంది, కష్టం మీద ఆధారపడి బతికిన వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఇవ్వమని ఆ అమ్మవారిని వేడుకున్నాం. ఈ కుచిలాపూర్ గ్రామం నాకు ఇప్పుడు కొత్త కాదు. నా చిన్నప్పటి నుంచి ఈ గ్రామానికి వస్తూనే ఉన్నా. ఆదిలాబాద్ బోతు 2 నియోజకవర్గాలు నాకు 2 కళ్ళ లాంటివి. ఈ 2 కళ్ళని కూడా నా శక్తి వంచన లేకుండా ఈ 2 నియోజకవర్గాల అభివృద్ధికి నేను పాటుపడతానమ్మా అని అమ్మవారి దగ్గర మళ్ళీ వస్తా. కుచిలాపూర్ గ్రామానికి వచ్చి అమ్మవారి మొక్కు తీర్చుకుంటాని, నేను కూడా ప్రజలందరూ బాగుండాలని నేను అమ్మవారిని మొక్కుకున్నా. అమ్మవారి ఆశీర్వాదంతో మా యువకులకు 4 ఉద్యోగాలు రావాలని, మా వృద్ధులకు అందరికీ పింఛన్లు రావాలని, మా వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను అమ్మవారిని కోరుకున్నా. అయితే కుచిలాపూర్ గ్రామం
ఈ ఆలయ అభివృద్ధికి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ నా శక్తియుక్తులతో నా అండదండలు పూర్తిగా ఉంటాయని ఈ గ్రామస్తులకు తెలియజేస్తున్నా. అట్లనే మా వెనుకబడ్డ